అందరూ కొందరండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఓకే, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఆరాధన సాయకరంగా కొన్ని మాటలు చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి చదువుదాం. అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 21, రీడింగ్ ఆల్ టుగెదర్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మేము స్పష్టంగా చదవాలని ప్రేమపూర్వకంగా మనం చేయించున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 1 verse 21 and 22, రీడింగ్ ఆల్ టుగెదర్. చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనడానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని ప్రభు తన ప్రవక్త వదిలిపిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థము. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 37 వరకు మార్చి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 37 వరకు మార్చి చదువుదాం. జాగ్రత్త మీ భాగాన్ని స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేయించున్నాం. 6 నెలల గాబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాపత్రాల నిక్షేమం ప్రభునికి తోడై ఉన్నాడని చెప్పాను. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారునికి యేసును పేరు పెట్టెదు. 32 చదవండి. గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చాను. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుదాం. రీడింగ్ ఆల్ టుగెదర్. సెకండ్ చాప్టర్ లూక్ గాస్పెల్ చాప్టర్ 2 verse 10 and 11, రీడింగ్ ఆల్ టుగెదర్. 10వ వచనం 11వ వచనం 2వ అధ్యాయం అందరం కలిసి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి. ప్రభువా, నీ యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యమైనది. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడు, మహిమగల దేవుడు తండ్రి. మందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, రక్షించావు, కృప చూపించావు, కన్యమరి గర్భమును జన్మించావు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన సాయకులు కొన్ని మాటలు అందరితో మాట్లాడతారని, మేము ఎలాగ ఆరాధన చేయాలో మాకు నేర్పించండి, బలపరచండి, కృప చూపించండి, సహాయం చేస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు నామమున వందనాలు. ఇది మనకి క్రిస్మస్ సీజన్. డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 10వ తారీఖు క్రిస్మస్ చేస్తూనే ఉంటారు. నవంబర్ 18వ తారీఖునే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలా మీటింగ్స్ పెట్టేస్తున్నారు, తప్పేం కాదు. ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఒకరోజు ఇలాగే ఒక ఊరిలో ఒక పెద్ద దైవజనుడు తన రక్షణ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఊరిలో ఆయన చూడడానికి వచ్చాడు. వ్యాపారవేత్త, మంచి బిజినెస్ మ్యాగ్నెట్. వస్తున్నప్పుడు చిత్తూరు జిల్లా నుండి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో చార్మినార్ ఎక్కాడు. చార్మినార్ని దూకేయాలనుకున్నాడు. దేవుని ఆత్మ అక్కడ ఆపింది. తర్వాత నాంపల్లి తిరిగాడు, తర్వాత సికింద్రాబాద్ సరోజిని రోడ్ తిరిగాడు, రాష్ట్రపతి రోడ్ దిగాడు, తర్వాత ప్యారడైజ్ తిరిగాడు, తర్వాత బోయిన్పల్లి తిరిగాడు. అన్నీ తిరిగిన తర్వాత లాస్ట్కి ముషీరాబాద్ వచ్చాడు. ఆదివారం ముషీరాబాద్ రాగానే వెంటనే ఆ దినము ఇలాగే ఆదివారం నాడు పాటలు పాడుతున్నారు. దేవునికి మహిమ, దేవుని స్తుతించిన ఎల్లప్పుడు దేవుని స్తుతి పాట పాడుతున్నారు. పాట పాడుతున్న సమయంలోని అందరూ ఆరాధన వింటున్నారు, పాట పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్న సమయంలోని ఈయన ఆ యొక్క గోడ పక్కలే వెళ్తున్నాడు. జస్ట్ గోడ పక్కలే వెళ్తున్నాడు. మదనపల్లి అయింది. వస్తూ ఏదో పాట పాడుతున్నారు. ఏదో ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడ ఎవరైనా వెళ్ళారనుకో, రోడ్డు పక్కన లక్ష్మణ రోడ్డు పక్కన ఏదో పాట వినిపిస్తుందండి, వెళ్ళి చూసొద్దామని అనుకుంటారు కదా, అలాగే వెళ్ళాడనమాట. వెళ్ళగానే పాట పాడుతున్నారట. పాట పాడుతున్న సమయంలోని ఇంకా అయిపోయిందట. ఈయన వచ్చి, అయ్యా నేను రావచ్చు అని అడిగాడట. ఆ గేట్ దగ్గర. ఆల్వేస్ వెల్కమ్, ఆల్ ఆర్ ఇన్వైటింగ్ అన్నాడు. అందరూ రావచ్చండి, కూర్చోవచ్చండి అన్నాడట. ఆ సమయంలో చూడగానే వెంటనే వచ్చి కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత పాటలు అయిపోయిన తర్వాత బైబిల్ పాడారు. పైన తర్వాత ఆ విధంగా వాక్యం చెప్తున్నారట. వాక్యం చెప్తున్న సమయంలోని, నువ్వు జాగ్రత్త,
నువ్వు ఆరాధన చేస్తున్నావు జాగ్రత్త, నువ్వు ప్రార్థన చేస్తున్నావు జాగ్రత్త, నువ్వు ప్రభుని మహిమపరుస్తున్నావు జాగ్రత్త, నువ్వు గణపరుస్తున్నావు జాగ్రత్త అని చెప్పగానే చాలా ఆశ్చర్యపోయాడట ఆయన. నువ్వు పాపివి, నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, దేవుని బిడ్డ అవ్వాలి, దేవుని కొరకు జీవించాలి చెప్తున్న సమయంలోని వెంటనే ఆశ్చర్యంగా చూశారట. ఇది గొప్ప ఆశ్చర్యంగా ఉంది. నేను అన్ని పూజలు చేశాను, పురస్కారాలు చేశాను, వ్రతాలు చేశాను, అన్నీ చేశాను, కొన్ని లక్షల రూపాయలు ఎలుగుదోపుడు ఇచ్చాను, కానీ ఏమీ లేదే, ఏంటి పరిస్థితి అనుకొని తన హృదయమందు ఆతృత అడిగాడట. తర్వాత లాస్ట్లో ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాక్యం పట్టిందట. పట్టుకొని నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు ఆరాధన చేస్తున్నావు పాపివి, నువ్వు ఆరాధన చేస్తున్నావు పాపివి, జాగ్రత్త అన్నాడట. ఆ సమయంలోని చాలా ఆశ్చర్యపోయాడు, హృదయం అంతా ఎక్కసైపోయిందట. మళ్ళీ మదనపల్లి వెళ్ళిపోయాడట. చచ్చిపోదామని వచ్చాడు, వ్యాపారం చేద్ద వచ్చాడు, మళ్ళీ మదనపల్లి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ పట్టుకుందట. జాగ్రత్త, జాగ్రత్త, దేవుని వాక్యం నీ వస్తుంది, దేవుని పాటలు ఎదురుకు వస్తున్నాయి, దేవుని శక్తిని ఎదురుకు వస్తుంది, దేవుని మహిమని ఎదురుకు వస్తుంది, దేవుని వాగ్దత్తం వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్న సమయంలోని అలా రక్షణ పొందాడు, మారు మనసు పొందాడట. ఆయన హెబ్రోన్ వచ్చాడట. ఆయన పెద్ద దైవజనుడికి తర్జుమాదాడట. ఆయన పేరే తిమోతి గారు. తెలుసండి, ఒక పాట ద్వారా రక్షణ పొందాడు ఆయన. తిమోతి గారు, బొంతులు తిమోతి గారు. మొన్న రీసెంట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన 5వ తారీఖుని, సుమారు 3 సంవత్సరాల క్రితం. ఆయన బక్సింగ్ గారు తర్జుమా చేస్తుంటే కంగు కంగను వాక్యం చెప్తుంటే వెంటనే అందుకునేవాడట. ఎలాగా? ఒక పాట ద్వారా రక్షణ పొందాడు, ఆరాధన గుడికి వెళ్తే రక్షణ పొందాడు, దేవుని మహింపరచడం రక్షణ పొందాడు, దేవుని కీర్తన రక్షణ పొందాడు. అంతా పోయింది, దేవుని వెంబడించాడు. మన జీవితంలో కూడా ప్రభుని ఆరాధించాలి. ప్రభు, నా జీవితంలో చేసిన మేలు వందనాలు, నా చేసిన ఉపకారాలు వందనాలు, నన్ను స్తుతించడానికి వచ్చిన వందనాలు, నేను మహింపరుస్తున్నానని చెప్తున్నాను. అది ఆరాధన అంటే. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధన. 4 అక్షరాలు. ఆ అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు. రా అంటే రాజులకు రాజు, ప్రభులకైన ప్రభు అయిన దేవుడు. దా అంటే ధనవంతుడైన దేవుడు, రిక్తుడే దాసుని స్వరూపం ధరించుకునే దేవుడు. నా అంటే నమస్కరింపబడిన దేవుడు, పూజార్హుడైన దేవుడు. కాబట్టి ఆరాధన చేయాలి. దట్ ఇస్ లైక్ ఎ వర్షిప్. మరొకసారి చెప్తాను. ఆ అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు. రా అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు. దా అంటే ధనవంతుడైన దేవుడు, రిక్తుడై దాసుని స్వరూపం ధరించుకునే దేవుడు. నా అంటే నమస్కరింపబడిన దేవుడు, పూజార్హుడ దేవుడు. ఆరాధన చేయాలి, అది ఆరాధన. మన బక్సింగ్ ఫెలోషిప్లో ప్రత్యేకతగా 3 ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఇంపార్టెంట్స్ బైబిల్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 9 and 10. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 9 and 10. చదవండి అమ్మా. మీ సహోదరును యేసును బట్టి కలు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడినే నేను, యోహానుని నేను, దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపంలో ప్రవాసనైతిని ప్రభు దినమందు. చాలు. ఏ దినం అండి ఇది? లార్డ్స్ డే. ఇంగ్లీష్లో లార్డ్స్ డే, గాడ్స్ డే అంటే దేవుని దినము, ప్రభు దినం. ఇది ప్రభు దినం మీద ఎలాగున్నాడు? ఆత్మవశే బోరధ్వని గొప్ప స్వరం ఇది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. అపోస్తలుల కార్య గ్రంథము ఉండండి తీయండి అమ్మా, బైబిల్ తీయండి. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. చదవండి అమ్మా సిస్టర్. ఆదివారమున మేము రొట్టె విడిచి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి విస్తరించి మాట్లాడుచును. ఆదివారం ఏమి ఇవ్వాలండి? ఆదివారం ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆదివారం ఏం చేయాలని? ప్రభు బల దగ్గర రావాలి. 3వది అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 2 verse 42. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. చదవండి, ఎవరైనా చదవండి అమ్మా, చదవండి. చదవండి బ్రదర్. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతెగ ఉన్నారు. అపోస్తలుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచిట ఉండాలి, ప్రార్థన చేయట్లు ఉండాలి, ఎడతెగ కలిగి ఉండాలి. ఇది 4వది చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 Corinthians chapter 16. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును దాని వర్ధనను కొలది కొంత సొమ్మును. మొదటి వచనం చదవండి సిస్టర్, మొదటి వచనం చదవండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘాలు నియమించిన ప్రకారము మీరు చేయాలి. ఆదివారం ఏం చేయాలని? ప్రభుకి కానికివ్వాలి. ఈ 4 ఇంపార్టెన్స్. దట్స్ లైక్ ఎ ఫెలోషిప్ ఆఫ్ హెబ్రోన్. మన హెబ్రోన్ ఫెలోషిప్లో 4 చేస్తారు.
ఫస్ట్ థింగ్ ఈజ్ వర్షిప్, పర్సనల్ వర్షిప్. వ్యక్తిగత ప్రభుని ఆరాధన చేయాలి. గూకమ్మడి కాదు, అల్లలు స్తోత్రం స్తోత్రం కాదు. అందరూ ఆరాధన చేద్దామని అందరూ చేతులెత్తడం కాదు. దేవుడు నీ పట్ల చేసిన రక్షణ కొరకు దేవుని స్తుతించాలి. దేవుడు నీ పట్ల చేసిన ఉపద్రవం కొరకు దేవుని స్తుతించాలి. దేవుడు నీ పట్ల చేసిన కార్యము కొరకు దేవుని స్తుతించాలి. దేవుడు నీ పట్ల చేసిన మరణమును తప్పించాడు కాబట్టి దేవుని స్తుతించాలంటే అదే ఆరాధన చేయాలి. రెండోది చూస్తే ఆదివారం నాడు లార్డ్స్ టేబుల్, ప్రభు బల దగ్గర రావాలి. ఆదివారం నాడు సహవాసము. నా ఇంటి దగ్గర నేను ఉండొచ్చు, మీ ఇంటి దగ్గర మీ ఉండొచ్చు, ఆడింటి దగ్గర ఆడుండొచ్చు, ఇంటి దగ్గర, కానీ అది కాదు సహవాసం అంటే. లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సేవ్ వన్ అనదర్ అండ్ ప్రే వన్ అనదర్. దట్స్ లైక్ ఎ ఫెలోషిప్. ఒకళ్ళని ప్రేమించుకోవాలి, వాళ్ళని వెంబడించుకోవాలి, వాళ్ళని స్తుతించుకోవాలి, వాళ్ళని గణపరుచుకోవాలి, వాళ్ళని ఆరాధించుకోవాలి. దట్ సహవాసంకి వచ్చిన మనము ఒకళ్ళ కష్ట సుఖాలలో పాలు పొందుతారు. ఇప్పుడు లేదు. ఒకప్పుడు చూస్తే ఒకరి ఇంట్లో చచ్చిపోయాడంటే వారం ఏంటి 3 నెలలు కూడా భోజనాలు పంపి, ఇప్పుడు ఒక 3 రోజులు భోజనం పంపట్లేదు తెలుసు. 3 రోజులు కాదు, ఓ పూట పంపట్లేదు. ఇప్పుడు మారిపోయింది. అప్పుడు సహవాసం అంటే పవర్ఫుల్గా ఉండేది, అది సహవాసం. తర్వాత చూస్తే 4వది ఏంటంటే ఆదివారము నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం తీసుకొని నువ్వు ఉదయం నెమ్మదిగా ఉంటేనే కానుక ఏమన్నాడు సేవకులు తెలుసా. ఆదివారం నాడు నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, హృదయం నెమ్మదిగా ఉంటేనే కానుక, లేకపోతే కానుకొద్దనేవారు. ఇప్పుడంటే ఏసీ అని అంటాను, కానీ అప్పుడు ఏమనేవారు కాదు. నువ్వు రక్షణ పొందితేనే, హృదయం మంది ఆరాధిస్తేనే కానుక ఏమని చెప్పారు. ఈ 4 కూడా మన ఫెలోషిప్. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు చాలా విలువైనవి. మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. యేసుప్రభు పుట్టుక మత్తయి రాశాడు, లూకా గారు రాశారు. పరిచర్య మార్క్ గారు రాశారు. యోహాను గారు ఆఖరి దశలో యేసుప్రభుని ప్రదేశంలోని సిలువ మరణం కొరకు పరిచర్య తర్వాత ఆ సిలువ యొక్క పునరుద్ధాన శక్తిని రాశారు. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఆది కాండంలో పాత నిబంధనలోని 39 పుస్తకాలు, కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, 66 పుస్తకాలు బైబిల్లో రాయబడ్డాయి. మలాకీ నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలము, 400 సైలెంట్ పీరియడ్. ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు వస్తారని చూస్తున్నారు తెలుసండి. ఈ 400 నిశ్శబ్ద కాలంలో అని చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనం. దేశము శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, పిల్లల హృదయములను తండ్రులు తట్టునకును తిప్పును. ఏం చేశాడండి? అతడు వచ్చి, ఎవరు వస్తున్నారు? అతడు వచ్చి, ఎవరు వస్తున్నారు? యేసుప్రభు వస్తున్నాడు. చుగర్త తండ్రి హృదయం పిల్లల తడి తిరుగుతాడు, పిల్లల హృదయం తండ్రి తడి తిరుగుతుంది. కాబట్టి నీ హృదయం దేవుని వైపు తిప్పాలని చెప్పినానే. ఆ కాలంలోని 400 నిశ్శబ్ద కాలంలో చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు వారు తన జనన విధం రాయబడింది. గొప్ప ఆశ్చర్యం. యాజ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వెరీ వండర్ఫుల్ థింగ్. ఎవరూ చేయలేని అద్భుతం యేసుప్రభు వారు చేశారు తెలుసండి. మత్తయి అంటే దేవుని వరానికి చూపిస్తుంది, మార్క్ అంటే పరిచర్య చూపిస్తుంది, లూకా అంటే మనిషి కుమారుని చూపిస్తుంది, యోహాన్ అంటే పక్షిరాజుని చూపిస్తుంది. మత్తయి అంటే దేవుని వరము, మార్క్ అంటే పరిచర్య, లూకా అంటే మనిషి కుమారుడు, యోహాన్ అంటే పక్షిరాజుని చూపిస్తుంది. ఈ 4 సువార్తలు చూస్తే యేసుప్రభు యొక్క పుట్టుక చాలా విలువైనది. ఒక విధంగా ఒకరు రాశారు, ఒక విధంగా ఒకరు రాశారు. అలా దేవుడిని ఆరాధన చేశారనమాట. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుప్రభు వంశం. అబ్రహాము అంటే విశ్వాసుల తండ్రి, దావీదు అంటే హృదయానుసరణ మనుషుడు, యేసుప్రభు అంటే రక్షించేవాడు. అబ్రహాము అంటే విశ్వాసుల తండ్రి, దావీదు అంటే హృదయానుసరణ మనుషుడు, యేసుప్రభు అంటే రక్షించేవాడు. అప్పుడు వంశావళి రాసిన తర్వాత సుమారు 14-15 తరాలు పుట్టాడు పెరిగాడు కన్నా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చిన తర్వాత 18వ వచనం చదవండి. 1వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్త. వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వల్ల యేసుప్రభు వారి దగ్గర మరియమ్మ గారి గర్భము ధరించారు. ఈ మాట చాలా వండర్ఫుల్. పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ బియాండ్ ద వర్జిన్ మేరీ. ఈరోజు భారతదేశంలోను, ఆంధ్రప్రదేశ్లోను, విశాఖపట్నంలోను ఒక కార్యం జరుగుతుంది. అమలోద్వేవి మాత అనే ఒక ఉత్సవం జరుగుతుంది, కొండగుడు పండుగ. విశాఖపట్నంలో 2 పండుగలు చాలా ఇంపార్టెంట్. డిసెంబర్లో నేవీ డే ఒకటి, 4వ తారీఖు 8వ తారీఖు అమలోద్వేవ మాత. ఈ 2 చేస్తారు చాలా వరకు. విశాఖపట్నం ప్రజలందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ వెళ్తారు. కొండంతా బాగుంటుంది. కానీ యేసుప్రభు పుట్టుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే
పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. ఎలా ధరించిందని? ఈ మరియ ప్రేమించే మరియ, ఈ మరియ ప్రార్థించే మరియ, ఈ మరియ వెంబడించే మరియ, ఈ మరియ ఆరాధించే మరియ, ఈ మరియ గణపరిచే మరియ, ఈ మరియ కీర్తించే మరియ, ఈ మరియ ప్రభువుని తీసుకొచ్చే మరియ. కాబట్టి ఈ మరియలో ఉన్న దాగిన సత్యం ఏంటంటే యేసు ప్రభుని తీసుకొచ్చారు. వారు ప్రధానము కాక మునిపే, వారు ఏకమ కాక మునిపే యేసు ప్రభు బర్త్ విషయము మరియకి చూపించాడు. దట్ ఇస్ లైక్ ఎ వర్షిప్. మరియ దేవుని ఆరాధన చేస్తుంది. చూడండి, ఇశ్రాయేలు దేశంలోని కన్యస్త్రీలందరూ నా కడుపులో పుడతాడు, నా కడుపులో పుడతాడు, నా కడుపులో పుడతారని యేసు ప్రభు గారు కనిపెట్టారు. రాజు మొదలుకొని, అంతఃపురంలో రాణి యొక్క కుమార్తె మొదలుకొని పేదరాలు వరకు అందరూ కూడా ఏంటండి కనిపెడుతున్నారట. యేసు ప్రభు వారు ఎన్నిక లేని బరిని ఏర్పరచుకున్నారు, దీనురాలు మరిని ఏర్పరచుకున్నాడు, విధేయత కలిగిన మరిని ఏర్పరచుకున్నాడు, శ్రమ కలిగిన మరిని ఏర్పరచుకున్నాడు, సంతోషం కలిగిన ఏర్పరచుకున్నాడు, దేవుని ఉద్దేశం మరిని ఏర్పరచుకున్నాడు. అలాంటి మరి జీవితంలోని గొప్ప ఉద్దేశం ఏంటంటే యోసేపు కూడా దేవుడు మాట్లాడారు. తెలుసండి, చూడండి, దయాప్రాప్తురాలు లక్ష్యమో ప్రభునికి తోడని భయపడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళి అవ్వకుండా గర్భవతి అయింది, ఎంతమంది తిడతారని. ఇప్పుడు పర్లేదు, 90 డేస్లో పర్లేదు, అయిపోయింది, టేక్ ఇట్ ఈజ్ అయిపోయింది. కానీ ఆ కాలంలో 1st century కాలంలో చూస్తే ఎంత ఆశ్చర్యపోయి ఉంటుందండి. ఆ స్త్రీ ఎన్ని వేదన పడి ఉంటాయి, ఎన్ని నిందలు పొంది, ఎన్ని బాధలు పొంది, ఎన్ని కష్టాలు పొంది ఉంటాయి. ఓ పాప ప్రెగ్నెంట్ అయిందంటే అబ్బాయి ఎలా తిరిగినా అమ్మాయి పడిందంటే ఎంత వేదన పడి ఉంటుంది. కానీ మరియా నిందను భరించింది. రాళ్ళతో పెట్టి చంపేస్తారట. చూడండి, అలాగా ఈ మరియ దేవుని కొరకు ఉద్దేశం నిలబడింది. చూసారా, మరియ దేవుని కొరకు నిలబడింది. నా జీవితం ప్రభు కొరకు అంకితం. నేను ఎన్ని కష్టాలు పొందినా, ఎన్ని బాధలు పొందినా, ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని వేదన పొందినా, ఏం పైనా సరే నేను దేవుని తీసుకొస్తానని చెప్పింది. ఏ నిందైనా భరించింది. అది ఆరాధన అంటే. మరియ జీవితంలో గొప్ప ఆరాధన చేసిందండి. ఎంత ఆరాధన చేసింది తెలుసా? ఈ ఆరాధన చేస్తుంటే హృదయంలో ఆనందం వచ్చిందట. చదవండి, లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచ్చిన చదువు. 34-35. అందుకు మరియా, నేను పురుషుని ఎలాగందాను, ఇది ఎలా జరిగిన దూతనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనవాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అంటే ఒక దేవుని కుమారుడు బయటికి తీసుకొస్తుంది, ఈ లోకాన్ని తెస్తుంది. దట్ ఇస్ లైక్ ఎ జీసస్. యేసు ప్రభువుని తీసుకురావడానికి వస్తుంది. కాబట్టి అలాంటి మరియని దేవుడు ఏర్పరచును. కాబట్టి ఆరాధన చేస్తున్నారు. మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేస్తుంది. మన ఫెలోషిప్లో ఏంటంటే నువ్వు రక్షణ పొందే ఆరాధన చేయాలి. చాలామంది మన యవనస్తున్నారు ఆరాధన చేయట్లేదు, ఇంకెత్తున్నారు. హెబ్రోన్లో చూస్తే 20 పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక ఆరాధన చేయాలి. మైక్ ఎత్తారు, మైక్ ఇచ్చిన టక్కన అంటుకుంటారు, 5 అంటుకుంటారు ఒకసారి, టక్కన వాళ్ళు ఆపేయండి, ఒకళ్ళు ఆపేయండి అంటారు. తెలుసా, వాళ్ళు ఆరాధన చేయండి అంటే యవనస్తులు ఆరాధన చేయాలి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వెనక కూర్చుని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ ఆరాధన చేయాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగింది కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనేవాడు కాబట్టి ఆరాధన చేసింది. మనం కూడా ఏం చేయాలండి? ఇప్పుడు సంవత్సరం January 1st తారీఖు ఇంతవరకు దేవుడు కాపాడాడు. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రక్షకుడా గనుండి, రక్షకుడా గనుండి ప్రభువా రాత్రింబవలుగా చితివి, రాత్రింబవలుగా చితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే. నీ సన్నిధికి చేరి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాదు, మీ పాట రాదా? ప్రభువా రాత్రింబవలుగా చితి. చూసారా దేవుడు ఏం చేశాడు? ఇది చాలా పాత పాట అండి, కొత్త పాట ఏం కాదు. ఎప్పుడో కట్టారు, 75లో కట్టారు ఈ పాట. ఈ పాట పాడుతుంటే దేవుడు కాపాడిన మనం ఏం చేయాలండి? ఆరాధన. మరియ జీవితంలో ఆరాధన చేసింది.
నేను యేసుప్రభు నా కడుపులో వస్తున్నాడు, యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు శక్తివంతుడు, యేసుప్రభు పూజనీయుడు, యేసుప్రభు మహిమగల దేవుడు, యేసుప్రభు ఘనత గల దేవుడు, యేసుప్రభు అర్చించే దేవుడు, యేసుప్రభును ఆరాధించడానికి వచ్చామంటే ఎంత గొప్ప ఉద్దేశం అండి. నీ హృదయం ఆనందింపడు. రేపు ఉంటావని తెలియదు, నో గ్యారెంటీ ఎట్ ఆల్. ఉంటామని గ్యారెంటీ లేదు, ఉంటావో వెళ్తావో కూడా తెలియదు, రేపు ఫస్ట్ దానికి వెళ్తామని కూడా తెలియదు, అసలు ఈ తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు, కానీ దేవుడు కాపాడాలి. అది ఆరాధన అంటే. చూడండి రెండోది చూపిస్తాను, చూడండి రెండోది మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ఎలాగొచ్చాడండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 verse 6. రీడింగ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. మొత్తం ఉండండి చెప్తారు కానీ బ్రదర్, పర్లేదు అందరం కలిసి చదువుదాం బ్రదర్, మీకు వచ్చు తప్పేం లేదు, అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త క్షమించాలి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. చదవండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడెను. చూడండి, ఆశ్చర్యకరుడైన దేవుడు మన దేవుడు. తర్వాత 7వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13, 14 చదువుదాం అందరం కలిసి. 13, 14. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13, 14 చదవండి. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారు వినుడి, మనుషులు విసిగించుట చాలదు అనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ఇన్ అస్, గాడ్ ఈజ్ అవర్ అస్. దేవుడు మనకు తోడైన దేవుడు, నాతో మాట్లాడుతున్న దేవుడు, మీతో ఉన్న దేవుడు, మనందరితో ఉన్న దేవుడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే యేసు అంటే రక్షించేవాడు. యేసు అంటే ఏంటండి? జీసస్ ఈజ్ అ సేవియర్. యేసు రక్షించేవాడు. కాబట్టి నిన్ను రక్షించడానికి నీ హృదయంలో ఆరాధన చేయాలి, నిన్ను రక్షించడానికి నీ హృదయంలో ప్రేమించాలి. నేను రక్షించాడు కాబట్టి నేను ప్రాణం పెట్టిన యేసుప్రభుని గణపరచాలి, నేను రక్షించినట్టు యేసుప్రభుని హృదయంలో మయంపరచాలి. అది ఆరాధన. దట్స్ లైక్ ఎ వర్షిప్. అది ఆరాధన. దేవుని స్తుతించాలి. తర్వాత చూడండి 22వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇదిగో కన్యక, అందరూ కలిసి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టాను. ఇమ్మానుయేలు పేరుకి దేవుడు మనకు తోడని అర్థం. అంటే అర్థమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఎంత తోడై ఉన్నాడండి? కంటికి రెప్ప వలె తోడై ఉన్నాడు. మనతో ఉన్న బంధువులు, స్నేహితులు, రక్తసంబంధులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వదిలేశారు, అందరూ వెళ్ళిపోయారు. దేవుడు తీసుకున్నాడు. కానీ దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, దేవుడు మనకు బలపరిచే దేవుడు, దేవుడు మనకు భద్రపరిచే దేవుడు, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, దేవుడు మనకు ఆరాధన ఇచ్చే దేవుడు, దేవుడు మనకు ప్రేమించే దేవుడు, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడిని ఆరాధన చేయాలి. దట్స్ లైక్ ఎ వర్షిప్. ఆ దేవుని ఆరాధన చేస్తుంటే హృదయం ఆనందంతో నింపబడాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎక్కడేదో 4 మాటలు చిలక పలుకు, ప్రభు నేను కుక్కలాగా ఉన్నాను, పందిలాగా ఉన్నా, భక్తి ఎప్పుడు ఇంతే పంటే కుదరదు. రోజు రోజుకు మారాలి ఆరాధన. ఒక ఆయన అంటాడు ఏంటి, రోజు ఆరాధన టేప్ రికార్డులో ఎండాడేసినా, ఎరాడేసినా, అక్కడేసినా, గోపాలపట్నం, జొత్తాడేసినా, నర్సీపట్నం వేసినా, అమెరికాలో వేసినా, హైదరాబాద్ ఒకటే ఉండకూడదు. జాగ్రత్త, నువ్వు మారాలి. ఆరాధన వాక్యం వినకుండా ఆరాధన చేయకూడదు. జాగ్రత్త, నువ్వు మారాలి. ఎంత బతికాను, నేను కుక్కలాగా ఉన్నాను ప్రభు, నేను పందిలాగా ఉన్నాను ప్రభు, నా బతికి ఇప్పుడంటే కుదరదు. జాగ్రత్త. దట్ ఇస్ లైక్ రియల్ వర్షిప్. దేవుని ఆరాధన చేసి నీవు నీ రూపంలో దేవుని మహిమ పొందించాలి. ఎలా మహిమ పొందించాలి? ప్రభా నా హృదయం మార్పునందుకు కొందనాలు. సంతోషం ఉండాలండి. కష్టమైన సంతోషం ఉండాలి, బాధ అయిన సంతోషం ఉండాలి, ఇరికైన సంతోషం ఉండాలి, ఇబ్బంది అయిన సంతోషం ఉండాలి, వేదన సంతోషం ఉండాలి. అందుకే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎక్కడేసిన గొంగలు అక్కల్లాగా ఉండకూడదు. ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడు. ప్రభా నేను నీ కొరకు ఆరాధన చేయట్లేదు, నోరు తెరవాలి. 10 సంవత్సరాల అబ్బాయి, జెర్మియా గారు అబ్బాయి, సియోను ఆరాధన చేసేవాడు తెలుసా? నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక పని మీద వెళ్ళి అక్కడ ఉంటే, ఈ అబ్బాయి ఎవరు సండే స్కూల్కి వెళ్ళకుండా ఆరాధన చేసి వెళ్ళాడు అబ్బాయి, జెరుబ్బాబెల్ తెలుసండి. ఖచ్చితంగా బ్రదర్ ఉన్నారు, సిస్టర్ గారు ఉన్నారు, అడగండి. ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు, అప్పుడు పరిస్థితి చెప్తున్నాను. ఆరాధన చేయాలి, మన పిల్లలు నేర్పాలి. ఒరే ఆరాధన చేయి, ఆరాధన చేయి, ఆరాధన ఆత్మ నింపబడాలి, ఆరాధన స్థుతి నింపబడాలి, ఆరాధన గణపరచాలి, స్థుతులతో నింపబడాలి. యేసుప్రభువారు స్థుతులతో నింపబడాలి. ఏ మానవుడికి, రక్షణ గారికి, డేవిడ్ గారికి, పౌలు గారికి, జెర్మియా గారికి, సామ్యూయల్ గారికి, ఎవరికి కాదు, శామ గారికి కాదు, యేసుప్రభు ఘనత రావాలి. యేసుప్రభు ఘనత వస్తే దేవుడు ఆశ్చర్యిస్తాడు. అందుకే నీ జీవితంలో మరీ ఆరాధన వల్ల నేను ఉందా? మూడోది చూపిస్తాను చూడండి. యేసుప్రభువారు యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే జ్ఞానులు కూడా ఆరాధన చేస్తారు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం
10వ వచనము 11వ వచనం చదవండి. 10, 11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఇచ్చారు. యేసుప్రభువు చూడండి, వినండి, ఇలా చూడండి నా వైపు. యేసుప్రభువు తొట్టులో పడుకున్నాడు. మహాజ్ఞానవంతులు, ఎంతవరకు గడ్డ ఉంది, ఇలా నమస్కారం చేస్తున్నారు. ఒక చిన్న బిడ్డ దగ్గర పెద్దవాడు నమస్కారం చేస్తే ఊరుకుంటారు చెప్పండి? ఆయుష్ పోతుంది అంటారు కదా. అమ్మమ్మమ్మ అలా చేయకూడదు, ఆయుష్ పోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది అంటారు కదండి. ఆడవాళ్ళు అంటారు ఆయుష్ తగ్గిపోతుంది బ్రదర్, అలా చేయకూడదంటే యేసుప్రభువు గొప్ప రక్షకుడిగా వచ్చాడని ఆ యొక్క పశువుల పాక చెప్తుందన్నమాట. ఆ పశువుల పాక అత్యానందభరితులే. నువ్వు ఆరాధనకు వచ్చి నేను ఎప్పుడు దుఃఖముఖంతో రాకూడదు, దుఃఖంతో కన్నీరు తింట్లో దెబ్బలాడుకొని రాకూడదు. అత్యానందభరితులు రావాలి, సంతోషంతో రావాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధన చేయాలి. ఇక్కడ వస్తే తమ పెట్టెలు విప్పారట. అంత జ్ఞానవంతులైన వంగున్నారండి. చూడండి, ఇలా వంగున్నారు. అసలు అది చెప్తే ఆశ్చర్యం. ఆ ప్లేస్ నేను ఒక వీడియో చూశాను యెరూషలేములోని. యేసు ప్రభు పుట్టిన ప్రదేశం చూస్తే బంగారు నక్షత్రం అండి, గోల్డెన్ స్టార్ అటండి. ఈ ప్లేస్లోన, ఈ ప్రదేశంలోన యేసు ప్రభు పండబెట్టారా? ఎంత గొప్ప దేవుడివయ్యా నువ్వు, ఎంత ప్రేమగల దేవుడివయ్యా, ఎంత మహిమగల దేవుడివయ్యా, ఎంత ఘనత గల దేవుడివయ్యా, ఎంత కీర్తనేటి దేవుడివయ్యా, నా కొరకు నువ్వు వచ్చావా, ఇంత ప్రాణం పెట్టడానికి వచ్చావా, నీ భర్త నీ యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యమైన ప్రభు అని చెప్తున్నారన్నమాట. ఆ ప్లేస్ చూస్తే వండర్. ఇప్పుడు లైటింగ్ లెట్టారు కానీ ఎంత వండర్ అంటే, యేసు ప్రభు పుట్టిన ప్రదేశంలో వెళ్ళి ఒక్కొక్కరు అని ముద్దు పెట్టుకుంటారట తెలుసా. ఆ ముద్దు పెట్టుకుంటే అర్థపెట్టే, ప్రభా ఈ ప్రాంతంలో ఎన్నికలేని పశువుల పాకలో నువ్వు జన్మించావయ్యా. నేనైతే సిడిఆర్ హాస్పిటల్లో జన్మించానయ్యా, నేనైతే రాణి చంద్రమణ హాస్పిటల్లో జన్మించానయ్యా, నేను పలానా ప్రదేశం జన్మించానయ్యా. నువ్వైతే ఒక పశువుల పాకలో పుట్టావయ్యా. ప్రపంచ చరిత్రలు చూస్తే ఎప్పుడూ పశువుల పాకలో పుట్టలేదు యేసు ప్రభు అక్కడే. దట్స్ లైక్ ఎ రియల్ గాడ్. ఆయన గొప్ప దేవుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి ఆయన పూజించడానికి జ్ఞానం వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఏం చేశారండి? ప్రయాణం చేశారు. బంగారం విప్పారు, సాంబ్రాణి విప్పారు, బోళం పెట్టెలు విప్పారు. మనం పెట్టి కూడా ఇప్పాలి. హృదయం అని పెట్టెప్పరు, హృదయాన్ని దాచేస్తారు. అలాగే ఉండే హృదయం, నేను ఇలాగే ఓనా హృదయం అని పాట వరకే కాదు, హృదయం ఇప్పాలి. హృదయం ఇప్పాలి. హృదయం ఎప్పరు. ఓనా హృదయమా పాడుమా, నేను కొత్త గీతం పాడుతానంటారు కానీ హృదయమా నువ్వు ఎక్కడే ఉండు, నేను అక్కడే ఉంటాను, నేను అక్కడ ఉండి కుదరదు. పెట్టెలు విప్పాలి. బంగారం నీ పెట్టేటే హృదయం అని పెట్టెప్పాలి. స్వార్థ చేయాలి, ప్రార్థన చేయాలి, ఇతరులు ప్రేమించాలి. క్రిస్మస్ అంటే ఇవ్వాలి, పుచ్చుకోవడం కాదు. ఎప్పుడు రండి అని కాదు, పెట్టాలి. నీకేం కలిసి పెట్టాలి, ఏమిచ్చినా పెట్టాలి. అది క్రిస్మస్. అసలు క్రీస్తు ప్రేమ అంటే పెట్టడమేనండి క్రిస్మస్ అంటే. క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం అని నాకే కావాలి. అమ్మగారు చేరట్టపోతే బాధ, అత్తగారు చేరట్టపోతే బాధ, బ్రదర్ గారి బట్టలు తీయపోతే బాధ. ఇద్దరు ఆరాధన చేసేది. ప్రభు నేను కుక్కలాగా ఉన్నాను, ప్రభు ఆరాధన చేసేది. మళ్ళీ ఎందుకు పరలోకానికి వెళ్ళరు తెలుసండి. ఈ పెట్టెలు విప్పాలంటే అర్థం ఏంటి? హృదయం అని పెట్టెప్పాలి, జీవితం అని పెట్టెప్పాలి, బ్రతుకని పెట్టెప్పాలి. ప్రభా నా జీవితం వెలుగుంది, నేను దరిద్రుడిని, నా సాక్ష్యం ఒకప్పుడు బాగులేదు, ఇప్పుడు చూస్తే నా సాక్ష్యం బాగుంది. ఒకప్పుడు నేను పెంట కుప్పేది ఉన్నాను, ఇప్పుడు నన్ను పుణ్యాత్మని చేస్తావు. ఒకప్పుడు నేను దౌర్భాగ్యం ఉన్నాను, ఒకప్పుడు దిక్కుమాలి ఉన్నాను, నన్ను రాజు ఆస్థానించి ఉన్న స్థలాన్ని తీసుకొచ్చే ప్రభు అని తమ పెట్టెలు జ్ఞానులు విప్పారు. మనం కూడా ఇప్పాలి కదండి. బంగారం అంటే దైవత్వానికి గుర్తు, సాంబ్రాణి అంటే సువాసన గుర్తు, బోళం అంటే చేదు చిరకానికి గుర్తు. ఈ 3 పెట్టెలు విప్పారు. ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఇష్కోలు మందిర విశ్వాసులారా, పరిశుద్ధులారా, సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్ గమనించండి. ఈ దినము నువ్వు వచ్చావంటే దేవుని గణపరచాలి. ఈ దినము నువ్వు వచ్చావంటే దేవుని మహిమపరచాలి. ఈ దినము నువ్వు వచ్చావు, ఎన్ని కాలం ఆరాధన చేయకుండా, ఎంతకాలం దేవుని స్తుతించకుండా. ఈ జ్ఞానులైతే ఆరాధన చేస్తున్నారు. ఎంత ఆరాధన చేస్తున్నారంటే తమ జ్ఞానము గొప్ప పాండిత్యం. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళిన ఫిలాసఫర్స్, డిగ్నేటర్స్ ఉంటారు, పిహెచ్డీలు చదివి మంచి జ్ఞానం తత్వవేత్తలు ఉంటారని బైబుల్ చదవలేరు తెలుసా అండి. ఆడు ఎంత జ్ఞానైనా బైబుల్ చదవలేడు. ఒక్క 5వ క్లాస్ చదువుకున్న అబ్బాయిని అడగండి, బైబుల్ చదువుతారు చక్కగా. ఆడి జ్ఞానం తాత్కాలికమైంది కానీ ప్రభు జ్ఞానము పరలోకమైంది. ఏ జ్ఞానులు అయితే తమ పెట్టెలు విప్పారు. 4వది చూపిస్తాను చూడు. 4వది లూకా సువార్త 2వ అధ్యాయం. మనం చదువుకున్న దాంట్లో లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 26వ వచనంలో మధ్య భాగం చూడండి. మధ్య భాగం 32వ వచనం చదవండి. 32వ వచనం చదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
ఆయనకి ఇచ్చింది. తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, నీ జీవితం రక్షణ పొందితే నువ్వు ఇక్కడ 100 సంవత్సరాలు జీవించవచ్చు. వినండి జాగ్రత్తగా, 100 సంవత్సరాలు జీవించవచ్చు, కానీ ఈ రక్త మాంసం దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారు. ఈ రక్త మాంసం దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నారు. అందుకే ఆయన ఎలాగున్నాడండి, 32 వచ్చిన దావీదు సింహాసనమైన ఆయనకి ఇస్తున్నాడు. దావీదు సింహాసనం వచ్చాడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశాలు చూస్తే, యేసుప్రభు వంశాలు చూస్తే 3 స్త్రీల పేరు రాయబడ్డాయి. యేసుక్రీస్తు వంశాలు చూస్తే దేవుడు ఆశ్చర్యం. అసలు ఈ జీనియాలజీ రావడం గల కారణం ఏంటంటే, యేసుప్రభు వారి శక్తిని, మహిమను, ఘనతను ఆరంభించారు. మన జీవితంలో కూడా ఆయన సర్వశక్తి గల ప్రభుని ఆరాధన చేయాలి. ఆయన సర్వోన్నతుడైన ప్రభు ఆరాధన, ఆయన ఓమ్ని పొటెంట్ సర్వాధికారి అయిన దేవుడిని ఆరాధన చేయాలి. కాబట్టి ఆ ప్రభు దగ్గర మనం వచ్చాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం, లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు. 8వ వచనం చదవండి సిస్టర్. 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ చాలండి. చూసారండి, చదువు కలిగిన వారికి ఒక విధంగా ఆరాధన చేశారు, చదువు లేని వారు ఒక విధంగా ఆరాధన చేస్తున్నారు. గొల్లవాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు గొల్లల దగ్గరికి వెళ్తారా, యేసుప్రభు మీ దగ్గరికి వచ్చినప్పుడు సరే వాక్యం చేయాలంటారు. మా దగ్గరికి వచ్చాడండి అయ్యగారు, మా దగ్గరికి వచ్చాడండి. నిజమేరా, మీ దగ్గరికి వచ్చాడరా అన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ క్యాస్ట్ గొల్లలు కాదంటలే, తప్పు మనం ఏమనకూడదు. కానీ చెప్తుంటే యేసుప్రభు వారు ఎన్నిక లేనివారు, దరిద్రులు, పనికిమాని వారు, దిక్కుమాని వారు. ఆ గొల్లవాడు ఎలాగుంటాడు? చిన్న గుడ్డ కట్టుకొని తిరుగుతాడు. ఒంటి మీద చిన్న గుడ్డ, కింద చిన్న గుడ్డ ఉంటుంది, అంతే వెళ్ళిపోతాడు. అలాంటి వాడు దగ్గర యేసుప్రభు వచ్చాడు. తెలుసా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపు రాత్రి వేళ తమలో మార్చుండగా దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన అర్థం ఏంటంటే, ఒక దూత చెప్పింది, మెసెంజర్గా వచ్చింది. మనం కూడా దూతల వేసాలు వేయడం కాదు, దూతలాగా వేయడం కాదు, దూతలాగా ఏడడం కాదు. ఒక మెసేజ్ ఇవ్వాలి. అది దట్స్ లైక్ యాంజిల్. తెలుసండి, ఒక మెసేజ్ ఇవ్వడం అంటే యాంజిల్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాటికలు వేస్తున్నారు. మొన్న నాటిక వేసారు. ఒక పాస్టర్ గారు, ఆయన ఏంటంటే హేరోదు రాజు చేశాడు. ఆడు గదొట్టుకుంటూ చాలట, దుర్యోధన అయిపోతాడు. అది కాదు. హేరోదు అంటే ఈ కనక సింహాసనం కుల మత విచక్షణ లేకుండా ప్రవర్తించా, పచ్చి నెత్తిరి తాగా భార్యాబిడ్డలు అత్తమార్చిన అనేవాడటండి. అంటే డైలాగ్ చెప్తున్నాను. అలాంటిది కాదు. యేసుప్రభు వారు ఎలాగండి, దీనుడి దగ్గరకు వచ్చాడు, రిక్తుడి దగ్గరకు వచ్చాడు, దాసుడి దగ్గరకు వచ్చాడు, తగ్గించుకోవడానికి వచ్చాడు. పనికిరాని వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పనికిరాని వాడిని దేవుడు ఏర్పరచు. మనం ఎందుకు పనికొత్తాం అంటే, నువ్వు పనికొత్త నాకు ఏమీ తెలియదు అంటాం. అలాంటి వాళ్ళని ఏర్పరచుకుంటాడు. దీనుల్ని, దరిద్రుల్ని, ఎన్నికలేని వారిని, పనికి వాళ్ళని, దుష్టుల్ని దేవుడు ఏర్పరచుకుంటే, ఇక్కడ గొల్లవారంటే ఈ గొర్రెల కాపలను దేవుడు ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీకు. ఒక దూత చెప్పగానే భయపడ్డారు. చూడండి, ఒక ఉపద్రవం వస్తే భయపడతారు. 1977లో నవంబర్ 19th మిడ్నైట్ 18th మిడ్నైట్లో ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. దివిసీమ తుఫాన్ వచ్చింది. అందరూ పడుకున్నారు. 20 లక్షల మంది పడుకున్నారు. అయ్యా వస్తుంది 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 రేడియోలో వేస్తుంటే మా తాతలు నేతులు తిని మా మూతులు చూస్తున్న ఎప్పుడు చెప్తారో పర్లేదు నూరు పడుకున్నారు. మన సునామీ వచ్చినప్పుడు విశాఖపట్నం కూడా అలాగే అయ్యింది. కానీ అవుతుందా? విప్పునొచ్చి 40 గ్రామాలు కొట్టుకెళ్ళిపోయాయి. 3 లక్షల మంది ప్రజలు కంటికి రెప్పవాలే చచ్చిపోయారు. సమూహ దహనం చేశారు. అందరూ పేదవారే, ఏమీ లేదు. దీన దరిద్రులు, ఫార్మర్స్, రైతులు. అలాంటి ప్రదేశంలోని డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, బీజే పాల్ గారు వెళ్ళారు. మీటింగ్ చేసి కలకట్టా నుండి వచ్చారు. ఆరాధన చూసుకొని వచ్చారు. దివిసీమ తీసుకెళ్ళు అన్నాడట. పైలట్ని తీసుకెళ్ళి దివిసీమ ముందు అంశల దేవుడు వస్తుంది. అంశల దేవుడు ఆపారు హెలికాప్టర్ని. వెంటనే వెళ్ళాడట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎవరు, ఇందిరాగాంధీ కూడా వచ్చారు. బిల్లీ గ్రామ్ గారు సెల్యూట్ కొట్టింది. ఈజ్ అ ట్రూ గాడ్ ఆఫ్ వర్షిప్. నేను దేవుడిని ఆరాధన చేయడానికి వస్తున్నాను, వీరికి నేను ఇస్తున్నానని కొన్ని చెక్కులు రాసిచ్చాడు ఆయన, బిల్లీ గ్రామ్ గారు. తెలుసా? ఆ ఫోటో కొన్ని దగ్గర ఉంది. బిల్లీ గ్రామ్ చెక్కులు రాసిచ్చి అంతా ఇవ్వండి, దేవుడు నాకు ఇచ్చాడు, సమృద్ధిగా ఇవ్వండి అని చెప్పాడట. అదే గొప్ప ఉద్దేశం. చూసారు ఎందుకు చెప్తున్నంటే, నువ్వు ఆరాధన చేస్తే దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు దాచుకోకూడదు, ఎప్పుడు దాచుకోకూడదు. దాచుకోండి అయిపోతే కుదరదు. జాగ్రత్త. ఇక్కడ ఆరాధన చేసిన వీళ్ళు ఏం చేశారండి? ఈ గొల్లవాళ్ళు ఏం చేశారండి? ఈ గొర్రెల కాపలు ఏం చేశారండి? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎన్నిక లేని వాడు ఆరాధన చేశాడు. 4 ఆరాధనలు చెప్పాను. మొదటి మరి ఆరాధన చేసింది. నేను సర్వోన్నతుని కుమారుని యొక్క దేవుని యొక్క పరిశుద్ధుడైన యేసు ప్రభువు యొక్క ఉద్దేశం చెప్పినది. 3వది జ్ఞానులు ఆరాధన చేశారు. 4వది
కాపర్లు, గొర్రెల కాపర్లు ఆరాధన చేస్తారు. 5వ చూపించి 6వ చూపించి ముగించేస్తాను చూడండి. 1 Timothy చాప్టర్ 3 verse 16. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. అమ్మా ముందు చదువుకోండి, ముందు చదువుకోండి. వెనకాల చాలామంది వస్తున్నారు బ్రదర్స్, కూడా సీట్లు వేయాలి, వెనకాల కూడా కుర్చీలేయండి, అక్కడ కూడా కుర్చీలేయండి, రోడ్డు మీద కూడా. చదవండి సిస్టర్. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఆయన సస్సయుడుగా ప్రత్యక్షుడు, ఆయన ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పునందను, దేవదూతలకు కనబడును, రక్షకుడని జన్మలో ప్రకటమను, లోకమందు నమ్మబడును, ఆరోహణుడే తేజోమయుడు ఆయన. చూసారండి, ఆయన సస్సయుడిగా ప్రత్యక్షుడు, ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందను, దేవదూతలకు కనబడును, రక్షకుడని జన్మలో ప్రపంచమంతా ఆరాధన చేయ. ఇదని మనం వచ్చామంటే అర్థం ఏంటి? రక్షకుడు యేసుప్రభు, యేసుప్రభు రక్షకుడు. అందుకే మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. జాగ్రత్త అని చెప్తున్నాడు. రక్షకుడని జన్మలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడే తేజోమయుడు అయిపోయాడు. లోకమందు నమ్మబడే దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, మహిమగల దేవుడు, వాగ్దత్తుడైన దేవుడు ప్రపంచమంతా కూడా ఆరాధన చేస్తుందండి. ఆయన పరిశుద్ధుడు. సర్వలోకం కూడా ఆయన ఏం చేస్తుందంటే ఆరాధన చేస్తుంది అనమాట. మన జీవితంలో కూడా, బ్రతులో కూడా సర్వలోకముతో పాటు మన యూనివర్సల్ చర్చ్ ఏంటంటే ప్రభుని ఏం చెల్లించాలని? ఆరాధన చేయాలి. ప్రభుని ఏం చెల్లించాలని? మహింపరచాలి. ప్రభుని ఏం చెల్లించాలని? కీర్తించాలి. ప్రభుని ఏం చెల్లించాలని? కొనియాడాలి. ప్రభుని ఏం చెల్లించాలని? ప్రభు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు పొందాలని. అందుకే వచ్చాము ఇష్కోలు మందిరానికి, అందుకే వచ్చాము ఎబ్రోను మందిరానికి, అందుకే వచ్చాము సియోను మందిరానికి. అంటే ఒక గొప్ప స్వరముతో ఆరాధన చేయాలి. అందుకే చూసారా, ఆయన సస్సయుడిగా ప్రత్యక్షుడు, ఆయన ఆత్మ విషయం నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడే తేజోమయుడే అయిపోయాడు. ఆ కార్యం జరగడానికి యేసుప్రభు వచ్చాడు. తెలుసండి, యేసుప్రభు డిసెంబర్ కాలంలో పుట్టలేదు, మార్చి కాలంలో పుట్టాడు. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలం, ఇదో పెద్ద హిస్టరీ, ఒక గంట చరిత్ర. ఇది చెప్పడానికి సమయం లేదు, ఇది చెప్పామంటే చాలా ఆశ్చర్యం అయిపోద్ది. అది యేసుప్రభు వారు ఆ కాలం మార్చి అనమాట. హీబ్రూ గ్రీక్ క్యాలెండర్ ప్రకారం మార్చి అని వస్తుంది, కానీ ఈ కాలం మనం డిసెంబర్ 25 అంటే కాన్స్టాంటినోపుల్ పోప్ చక్రవర్తి పక్కన పెట్టి 25 యేసుప్రభు పుట్టాడు, డిసెంబర్ 1 క్రిస్మస్ చేయండి అంటారు. కానీ ఇప్పుడు అది ఆచరించేస్తుంది. కానీ అసలు యేసుప్రభు 25 పుట్టలేదు. సూర్య దేవత పండుగ తెలుసండి. అసలు ఏ గ్రేట్ ఐడల్ వర్షిప్ డే, దట్స్ లైక్ ఏ ఐడల్ వర్షిప్. అలాంటి పండుగను ఏం చేశారని మార్చేసి యేసుప్రభు పుట్టాడని పెట్టారు. ఇక్కడ చూస్తే జనములకు ప్రకటింపబడ్డారు. ప్రపంచంలో అందరూ చూస్తే యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు శక్తిమంతుడు, యేసుప్రభు పూజనీయుడు, యేసుప్రభు అద్భుతం చేశాడు, యేసుప్రభు చనిపోయిన లేపాడు, గుడ్డివాడు లేపాడు, కుంటివాడు లేపాడు, మోగయ్య లేపాడు, లాజరు బయటకు రండి లేపాడు. అదే యేసుప్రభు శక్తి అంటే. అందుకే నువ్వు ఆరాధన చేయడానికి, నువ్వు రక్షణ పొందావంటే ఆరాధన చేయడానికి వచ్చావు. అది ఆరాధన. ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. ఇంకోటి చెప్తాను చూడండి. ఇంకోటి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలినవారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించు, నీతి మార్గం నడుచుకున్నట్లు ఎవరు అనేకలు తిప్పుదురో వారి నక్షత్రం నిరంతరం కూడా ఏం చేయాలండి? ప్రకాశించాలి. చూసారా, ఈ ఆరాధన చూస్తే నక్షత్రం, స్టార్. ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు, హృదయంలో స్టార్ అలగాలండి, జీవితంలో స్టార్ అలగాలండి, బ్రతుకులో స్టార్ అలగాలండి. నిన్ను చూసి అనేక మంది మారాలండి. అమ్మ బ్రదర్స్ చదువుకోండి, కొంచెం బ్రదర్స్ చదువుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు రండి అమ్మ, ముందుకు రండి. జీవించుచున్నాడు యేసు ప్రభు, నరుదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నీచము జీవించును, కష్టములలో నా సహాయుడై నీచము జీవించును. మాట చే సాగరం పాయలైపోయే, కోట గుడలు కూలి మట్టమైనవి, మాట చే సాగరం పాయలైపోయే, కోట గుడలు కూలి మట్టమైనవి. పుట్టివాడు దృష్టి మీరు పాటలు అందుకే ఆపేశాను. పాడాలి, కుర్చీలోనూ పాడాలి, ఆత్మ దేవుడు స్తుతించాలి. కష్టములలో నా
పాడండి మళ్ళా. కష్టములలో నా సహాయుడై నిత్యం జీవించును. ఓ పాట ఎత్తుకున్నాం అంటే పాడాలి. మౌనంగా నాకేం పట్టిందంటే కుదరదు. ఆత్మ ఉద్యమం అంటే ఏంటి తెలుసండి? భక్సింగ్ గారు పాట పెడితే, మార్టిన్ గారు పాట ఎత్తే అందరూ ఒకే స్వరంతో పాడాలి ఖచ్చితంగా ప్రాణికేషన్లోని. నేను ఇలా పాడకుండా ఉంటే నీ నోరు దేవుడు ముట్టిన కాకంటే నోరు మూసిపోద్ది, ఇలా అయిపోద్ది తెలుసా. దేవుని మందిరికి వచ్చాడు పాడాలండి, దేవుని మందిని స్తుతించాలండి. నాకు మైక్ లేకపోయినా పర్లేదు, వాక్యం చెప్తాను. నాకు ఈ యూట్యూబ్ లేకపోయినా పర్లేదు, వాక్యం ఎక్కడైనా వాక్యం చెప్తాను. నడి రోడ్డు మీద వాక్యం చెప్తాను. అంటే అర్థం ఏంటి? దేవుడు అలాంటి స్వరం ఇచ్చాడు. అలా చేయాలి. మనం పాడకుండా ఎందుకు వచ్చేమో తెలియదు, ఎందుకు వెళ్తానో తెలియదు, ఎందుకు కొంటానో తెలియదు, ఎందుకు వెళ్తానో తెలియదు. అది కాదు. నువ్వు దేవుని మందిరికి 3 గంటలు దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. అది దేవునికి వర్షిప్ ఇవ్వాలంటే దేవునికి ఏంటండి అమోఘంగా చెల్లించాలి స్తుతి అర్పణ. అది నీ నోరు ద్వారా స్తుతులు చెల్లించాలి. ఇక్కడ చూడండి, బుద్ధిమంతులు లేదా ఆకాశమండలం జ్యోతిని పోలే నిరంతరం ఏం చేస్తారండి? స్టార్ లాగా వెలగాలి. ఎందరూ దేవుని వైపు తిప్పుతారో. నువ్వు ఎవరినైనా తీసుకొచ్చావా? మనం మూడు వారాల క్రితం నేను వాక్యం చెప్పాను. ప్రభా నేను ఒక ఆత్మనైనా తీసుకురావాలి, నూతన సంవత్సరం ఒక ఆత్మ కొరకు ప్రయాసపడాలి. ప్రభా తీసుకురావాలి. నువ్వు ఏమి చేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, ఏ పరిస్థితి చేసినా పర్లేదు, ఏ విధానం చేసినా పర్లేదు, నువ్వు దేవుని మందిరం రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కీర్తించాలని చెప్పిన రీతిగా అలా రాయబడుతుంది అనమాట. అదే ఉద్దేశం. ప్రభా నా జీవితం మార్చావు, నువ్వు తిప్పాలి. స్టార్ ఎలా తిప్పుతుందండి? నువ్వు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? స్టార్లా వెళ్ళకూడదు. గ్యాస్ నైట్ అయినా, సూప్ నైట్ అయినా, ఆ నైట్ అయినా, ఈ నైట్ అయినా, ఏ నైట్ అయినా స్టార్లో వెళ్ళగాలంటే అర్థం ఏంటి? నువ్వు లైట్ వల్ల వెళ్ళగాలంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువును చూపించాలి. నువ్వు ప్రభు మాటలు వినాలి. ఎందరు దేవుని వైపు తిప్పుతారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఎందరు దేవుని వైపు తిప్పుతారో నీ డబ్బు నీతో రాదు, నీ గర్వం నీ రాదు, నీ కారు నీతో రాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు, నీదేమి నీతో రాదు, కానీ నీ రక్షణ వస్తుంది. నువ్వు యేసు ప్రభు నమ్మిన నీ యొక్క విశ్వాసం ద్వారా ఎవరిని రక్షించావో వారు నీతో వస్తారు. దట్స్ లైక్ ఎ వండర్ఫుల్ థింగ్ ఆఫ్ క్రైస్ట్, ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ లైక్ ఎ వర్షిప్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఆరాధన చేసి నీ జీవితంలోని దేవుని మహిమ పొందిస్తుంది. తేజో నక్షత్రం వెలగాలి. ఏదో మిలిటరీ స్టార్లకు వెళ్ళగా అయిపోకూడదు. 25 వెళ్తే 31 అయిపోతుంది, 1వ తారీఖు వెళ్తే 3వ తారీఖు అయిపోతుంది. క్రైస్తవులు ఎందుకు వస్తారు? 25 వస్తారు. క్రైస్తవులు ఎందుకు వస్తారు? 31 వస్తారు. క్రైస్తవులు ఎందుకు వస్తారు? January 1 వస్తారు. క్రైస్తవులు ఎందుకు గుడ్ ఫ్రైడేకి వస్తారు? శాస్త్రులు ఎందుకు వస్తారంటే ఈస్టర్కి వస్తారు. మిగతా రోజులంటే 52 ఆదివారాలు ఒక్క ఆదివారం సాల్వ్ బ్రదర్, 51 ఆదివారం ఆరాధన రాదు బ్రదర్ అంటే కుదరదు. నువ్వు నక్షత్రం వల్ల వెలగాలంటే అర్థం ఏంటంటే నిరంతరం దేవుని స్తుతించాలి. నాకు ఎంత కష్టంలో దేవుని మందిరంకి వెళ్తాను, ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి. బాక్సింగ్ ఫెలోషిప్ కాదు, ఎక్కడైనా ఆదివారం అటెండ్ అవ్వాలి, 1 గంట అటెండ్ అవ్వాలి, ఎంతో సీరియస్ కండిషన్ వెళ్ళాలి. అది నా ఉద్దేశం. ఒక ప్రణాళిక ఉండాలి మీలోని. ఎందరైతే ఆకాశంలో జ్యోతులు నిరంతరం ప్రకాశిస్తారో మన జీవితం ఎక్కడ వేసిన గొంగల్లో అక్కడ ఉండకండి దయచేసి. నువ్వు వెలగాలి. యవనస్తులు వెలగాలి, వృద్ధులు వెలగాలి, బాలులు వెలగాలి, బాలికలు వెలగాలి, సహోదరులు వెలగాలి, సహోదరులు వెలగాలి, దేవుని కొరకు వెలగాలి, తిప్పబడాలి, ప్రభు కొరకు తిప్పబడాలి. బాక్సింగ్ గారికి ఒక పుస్తకం రాశారట, జాగ్రత్త వినండి, అయిపోయింది, ముగించేస్తాను, నా టైం అయిపోయింది. నేను సమయం అంటే సమయం. తక్కువ చెప్తే ఎక్కువ పిలుస్తారు, ఎక్కువ చెప్తే తక్కువ పిలుస్తారట. ప్రసంగిక డైలాగ్. తక్కువ చెప్తే ఎక్కువగా రమ్మంటారట, ఎక్కువ చెప్తే తక్కువ రమ్మంటారట. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే అయ్యా ఎంత చెప్పమంటే 5 నిమిషాలు బోధ ఉంది, అరగంట బోధ ఉంది, 3 గంటల బోధ ఉంది, 10 గంటలు కూడా బోధ ఉంది అన్నాను. అయితే 5 నిమిషాలు బోధ చేయండి అన్నారనమాట. ఆయన నచ్చాలి, నేను తగ్గాలి, ప్రార్థన చేసి దీపాను, అదేంటండి అన్నారు. అంతే, చూసారా. అది అరగంట బోధ అనుకోండి, 3 రెఫరెన్స్లు చూపిస్తాం. అది 1 గంట బోధ అనుకోండి, అది 7 స్టెప్స్లో చెప్తాం. అదే 10 గంటల బోధ అనుకోండి, దాని చరిత్ర అంతా చెప్తాం. అలాగుంటుంది అనమాట. బాక్సింగ్ గారు పిలిస్తే బాక్సింగ్ గారు అన్నారట, ఒక పుస్తకం రాశారు బాక్సింగ్ గారి కొరకు. ఇది దేవుని మహిమ కొరకు కాదు, దేవుని ఘనత కొరకు కాదు, మనుషుని గనపరుస్తున్నారు. ఇది మనుషుని ఏం చేస్తున్నారండి? మనుషుని గనపరిచే బోధ చేయకూడదు, దేవుని గనపరిచే బోధ చేయాలి. దేవుడు ఖచ్చితంగా చెప్పాలి, కష్టపడాలి, ఇష్టపడాలి, నష్టపోవాలి. సేవ అంటే ఏం చేయాలండి? కష్టపడాలి, చెప్పండి, కష్టపడాలి, ఇష్టపడాలి, నష్టపోవాలి. చెప్పండి గట్టిగా అందరూ, కష్టపడాలి, ఇష్టపడాలి, నష్టపోవాలి. అది సేవ. చెప్పండి, అది సేవ. చెప్పండి, అది సేవ. అది బాక్సింగ్ గారికి అన్నీ రాస్తే మానవుని ఘనత వస్తుందట, దేవునికి ఘనత రావట్లేదట. దేవునికి ఘనత వస్తే మానవుడు తగ్గుతాడు, తెలుసా. దేవునికి ఘనత వస్తే మానవుడు తగ్గిపోతే, ప్రభు నాకు ఏమీ లేదనుకో, దేవుడు వాడుకోండి. ప్రభు నాకు అన్ని ఉన్నారు, 22 ఉంది, 22 ఉంది, 32 ఏమీ పనిచేయదు, తెలుసు, ఏమీ పనిచేయదండి. ప్రభు నాకు ఏమీ లేదు వెళ్ళండి, దేవుడు నేను బలంగా వాడుకుంటాడు. ఏలియాను వాడుకునే దేవుడు, అబ్రహామును వాడుకునే దేవుడు, ఇస్సాకును వాడుకునే దేవుడు, యాకోబును వాడు, మోషే నత్తివాడు.
ప్రపంచ చరిత్రలో చూస్తే 20 లక్షల కాల్బలాన్ని నడిపించాడండి. ఆ 4 వేసుకుని 20 ఇంటూ 4 వేసుకుని 80 లక్షల సుమారు 1 కోటి మంది ప్రజల్లో ఒక్క తాటి మీద ఎర్రసి ఎలాగానే సముద్రమా ఆగంటే పాయలైపోయింది. అలాంటి మోషే దేవుని కొరకు నత్తోడు. నాకేమీ తెలియదు ప్రభు అన్నాడు. సకల శాస్త్ర ప్రవీణుడు, మాటలు ఎందుకు కార్యమున గెట్ డిబేటర్, ఒక వక్తలా మాట్లాడుతుంటే అసలు నక్షత్రం అంటే ఎలా చెప్తాడు మోషే గారు తెలుసా? ఆ నక్షత్రం చూస్తే మోషే అంటాడట దేవుడి యొక్క ఆత్మతో వచ్చేస్తుందట. మనం బంగాళాఖాతంకి వెళ్ళి ఆర్కే బీచ్ ఒడ్డు దగ్గర బంగాళాఖాతం 2 పాయలు అయిపోతే చెప్పండి, అవ్వదు. కానీ నువ్వు విశ్వాసం నుండి ఎందుకు అవ్వదు? తప్పకుండా అవుతుంది. నువ్వు విశ్వాసం నుండి ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడు. బుల్లద్దులు జాన్ గారు ఉండేవారు. ఏం చేసేవారు? ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆయన స్వార్థపురం జైల్లో పెట్టారు, బాపట్ల జైల్లో పెట్టారు. వాక్యం చెప్తున్నాడు, ఎల్ఈఎఫ్ ఫెలోషిప్. ఎక్కడ? గుణదల కొండ మీద దేవుడు తీసుకొచ్చాడు, ఆత్మను తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి వాక్యం చెప్తుంటే ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడంటే ఆత్మ తీసుకెళ్తుంది. అంతే, నేను తీసుకెళ్తుంది. ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఏం చేయాలో, ఏ పరిస్థితి ఏం దేవునికి తెలుసు. అది అందులో బుద్ధిమంతులు ఆకాశమండలం జ్యోతులు పోని నిరంతరం కూడా ప్రకాశిస్తారు. మనం ఎలా ప్రకాశించాలి? జ్యోతులు వల్ల వెలగాలి. మిల్క్ ల్యాంప్లా కాదు. విధానంలో సీరియల్ సెట్ వేస్తున్నారు. సీరియల్ సెట్ ప్రతి ఇంట్లో సీరియల్ సెట్టే, మంచిదే, వేసుకోండి, కాదంటలేదు. ఈ సీరియల్ సెట్ వెళ్ళి అయిపోతాయి, గంటకే అయిపోతాయి. కానీ హృదయం నింపబడాలి, జీవితం నింపబడాలి, బ్రతుకు నింపబడాలి, విధానం నింపబడాలి, యాటిట్యూడ్ మారాలి, దేవుని స్తుతించాలండి. అదండి ఆరాధన అంటే. ఒక్క మాట చూపి ముగించేస్తాను చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక చివరగా చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం, 2nd chapter verse 5, ఫిలిపియన్స్. చదవండి అమ్మా. ఈ మనసును మీరు కలిగి ఉండి. దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులైపోయాడు. యేసు ప్రభువు అయిపోయాడని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. వెరీ 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 లీస్ట్ ద పర్సన్ ఆఫ్ ద డే జీసస్. ఎంత తగ్గించుకున్నాడు అంటే, దాసుడు అంటే అర్థం ఏంటంటే చాలా దారుణంగా తగ్గిపోయాడు. అలాంటి ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత చదవండి. ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా 2వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం, 2nd chapter verse 16, ఫిలిపియన్స్. ఫిలిప్పీ పత్రిక 2:16 చదవండి అమ్మా. అట్టి జనము మధ్యను జీవవాక్యములు చేత పట్టుకొని లోకమంది ఎలాగుండాలటండి? జ్యోతుల వల్ల ఎలగాలి. లోకమంది ఎలాగుండాలండి? చెప్పాలి. లోకమంది ఎలాగుండాలండి? జ్యోతుల్లాగా ఎలగాలంటే దేవుని వాక్యాన్ని జ్యోతుల వల్ల ప్రకాశించాలి. 119 దావీదు కీర్తన 105 వచ్చి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి ఎలాగుందండి? వెలుగునై ఉంది. అందుకే దేవుని ఆత్మతో మనం ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4:24 నేను చెప్పేస్తాను, మీరు తీయకండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం చూస్తే, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. 1 Chronicles chapter 16 verse 29. ఆయన ఎదుట సాగిలపడితే అది ఆరాధన. తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో గాన ప్రతిగానం చేస్తూ గొప్ప స్వరముతో దేవుని స్తుతించారు. 6 ఆరాధనలు చెప్పాను. ఇంకో ఆరాధన టైం అయిపోతుందంటే తర్వాత చెప్తాను ఇంకోసారి. మొదటిది మరియా, 2 సర్వోన్నతులైన కుమారుడు, 3వది జ్ఞానులు, 4వది గొల్లలు, కాపరులు, 5వది చూస్తే సర్వసమూహము, 6వది చూస్తే నక్షత్రం నిరంతరం ప్రకాశించి మన జీవితంలో నిరంతరం ప్రకాశించాలి. 7వది చూస్తే ఆయన ఆత్మలో మనం ఆరాధన చేయాలి. ప్రభు చిత్తమైతే ఇంకోసారి చెప్తాను. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. అందరూ తీయండి బైబిల్ గ్రంథము. మత్తయి సువార్త 1st chapter verse 21 and 22, reading all together. Matthew Gospel chapter 1 verse 21 and 22, reading all together. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మొదటి అధ్యాయము 21, 22 అందరం కలిసి చదువుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి బైబిల్ తీశారు కదండి, చదవండి. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానిక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలు అని పెట్టాను. 23 కూడా, అని ప్రభు తన ప్రవక్తలు తొలికిన మాట నెరవేరినట్టు ఇది అంతే జరగను. ఇమ్మానుయేలు పేరున ద్వేషాంత దేవుడు మనకు తోడని అర్థము. మోకరించండి, ప్రార్థన.